హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం సింపుల్గా ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండితోటి మనం సింపుల్గా ఈ ఊతప్పాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇడ్లీలు తినడానికి చాలామంది ఇష్టపడరు కదా, అలాంటప్పుడు అదే ఇడ్లీ పిండితోటి మనం ఇలా ఊతప్పాన్ని వేసుకొని చాలా టేస్టీగా ఇష్టంగా తినేయచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఈ ఊతప్పం కోసం ఒక బౌల్లో ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. లేదంటే మీరు మిక్సీ చేసుకొని పేస్ట్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అటుకుల్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనకి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ దీంట్లోకి మనం క్రిస్పీనెస్ కోసం బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వీటిని బాగా కలిసే విధంగా మొత్తం కలిపేసుకోండి. ఓకేనా. మనకి ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని దోశపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకోండి. దోశ పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. మనకి ఊతప్పానికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటారు కదా, పెద్దగా ఆయిల్ ఏమీ అవసరం లేదండి దీనికి. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఊతప్పాలాగా వేసేసుకోండి. మరీ పల్చగా కాదు అండ్ అలాగనే మరీ మందంగా కాదు. ఓకేనా. ఇలా నార్మల్గా వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం చివర్లో యాడ్ చేసుకోండి అండ్ అలాగే సెంటర్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 3 or 4 మినిట్స్ వరకు దీన్ని ఇలా ఉడికించేసుకోండి. ఓకేనా. ఒక 4 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఊతప్పం అనేది మంచిగా కాలిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా టర్న్ చేసేసుకొని 2 సైడ్స్ బాగా కాలే విధంగా కాల్చుకోండి. ఓకేనా. చూసారా, మంచిగా కాలిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ఊతప్పాన్ని కూడా వేసుకోండి. మనం ఏ సైజులోనే వేసుకోవచ్చు అండి. ఊతప్పాలంటే మరీ చిన్నగానే వేసుకోవాలని ఏం లేదు. మనం దోశ ఎంత పెద్దగా ఉంటుందో అలా కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా. చూసారా, నేను సెకండ్ది కొంచెం పెద్దగా వేసాను. ఇది కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూసారా, 2 సైడ్స్ పర్ఫెక్ట్గా కాలిపోయాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఊతప్పం రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి.